హలో అండి. ఈరోజు నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. మాది ఒక అందమైన ఫ్యామిలీ. నేను, అమ్మ, చెల్లి, నాన్న ఉండేవాళ్ళము. 2017 జూన్ 3న మా లైఫ్లో మర్చిపోలేని రోజు. అంటే ఆ రోజు మా నాన్న చనిపోయారు. ఇంకా ఆ ఏజ్కి మాకు తెలీదు మా నాన్న చనిపోయారు, మాకు ఇంకా రారు అని చెప్పి మా దగ్గరికి. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అనుకునే వాళ్ళు, ఏంటి వీళ్ళు కన్న తండ్రి చనిపోతే కనీసం ఏడవని కూడా ఏడవట్లేదు ఈ పిల్లలు అని చెప్పి. ఆ రోజు ఏడవనందుకు మేము బతికినంత కాలం ఏడుస్తూనే ఉంటాము, ఆయన మాతో లేరు అని. నిజంగానే ప్రతి అమ్మాయికి వాళ్ళ నాన్న హీరోనే. తాగుబోతైనా అది తిరిగిపోతైనా సరే వాళ్ళ నాన్న వాళ్ళకి గొప్పే. మా నాన్న చనిపోవడానికి రీజన్ ఎక్కువగా తాగడం వల్ల. అది మా నాన్న చుట్టాలకు కూడా తెలుసు. కానీ తెలుసు కూడా కావాలని చెప్పి మమ్మల్ని టార్గెట్ చేసి మీ వల్లే చనిపోయారని చెప్పి అలా మాటలు అన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. నాకు అప్పుడు ఆ ఏజ్కి అర్థం కాల ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. అంటే మా దగ్గర ఏమీ లేదు, డబ్బులు లేవు, అలా అని చెప్పి ఇల్లు కూడా లేదు, బంగారం కూడా లేదు. మా నాన్న చనిపోయి ఇప్పటికి 8 సంవత్సరాలు. ఇప్పటికొచ్చి వాళ్ళు వెనక్కి తిరిగి చూసింది లేదు, మేము వెళ్ళింది లేదు. మళ్ళీ వద్దు అనుకున్న వాళ్ళ దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు.